హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజు యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి. ప్రజెంట్ నాకైతే 1000 అబవ్ అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో 1000 రీచ్ అవుతాను నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అంటే టైం పడుతుంది, కానీ ఇంత తొందరగా నేను రీచ్ అవుతానని అయితే అనుకోలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరికీ. అండ్ నా ఛానల్లో వచ్చే వీడియోస్ని చూడండి, లైక్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. నేను లాస్ట్ టైం చెప్పాను కదండి షార్ట్స్లో, పన్నీర్ గోంగూర కర్రీ నేనే కుక్ చేసుకున్నాను అని చెప్పి, అది ఎలా ప్రిపేర్ చేసుకున్నానో వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ నేనైతే ఆయిల్ అయితే హీట్ అయినాక కొంచెం జీలకర్ర, ఆవాలు, దాల్చిన చెక్క, లవంగ ఇవన్నీ వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్నాక ఆనియన్స్ కూడా వేసుకున్నాను. చూస్తున్నారు కదా వీడియోలో. ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేశాను. పచ్చిమిరపకాయ కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. కాకపోతే నేనైతే విస్మయ ఫుడ్ ఆ సార్ చెప్పే వీడియోస్ అయితే చాలా నచ్చుతాయి నాకు. కుకింగ్ వీడియోస్ అయితే చాలా బాగా చెప్తారు. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయని చాలా కామెంట్స్ అయితే చదివాను. సో నేను కూడా ట్రై చేద్దామని చెప్పి ఆయన ఛానల్లోనే, విస్మయ ఫుడ్ ఛానల్లోనే నేను పన్నీర్ గోంగూర కర్రీ అయితే వీడియో అయితే చూసి నాకు అర్థమయ్యే వరకు దీన్ని చూసుకుని మొత్తం ప్రిపేర్ అయ్యాను. సో ఇట్లా బ్రౌన్ కలర్ షేడ్ వచ్చే వరకు మనం ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. అది కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు, అది రెడీమేడ్ అండి, నేను ఇంట్లో ప్రిపేర్ చేసింది కాదు అది. సో అది బ్లింకిట్లో ఆర్డర్ పెట్టాను, అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ అది కొంచెం పచ్చి స్మెల్ పోయినాక పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పౌడర్ అవన్నీ వేసుకున్నా. అంటే కొంచెం స్పైసీ తగ్గించాను, ఎందుకంటే పిల్లలు తినరు కదా అని చెప్పి, కారం తినరని చెప్పి కొంచెం తగ్గించాను కారం. మళ్ళీ అవన్నీ కొంచెం మిక్స్ చేసుకోవాలి. అలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. నేను కూడా వీడియోలో విన్నాను, అలా ఆయిల్ పైకి వచ్చే వరకు బాయిల్ అయితేనే బాగుంటుందంట కర్రీ టేస్ట్ అయితే. నేను ఫస్ట్ టైం కాబట్టి కుక్ చేసేది, నాకు తిన్నాక తెలిసింది. చాలా అంటే చాలా బాగుంది. సో అసలు నేను అనుకోలేదు, కాకపోతే ఎందుకో నాకు తినాలనిపించింది ఫస్ట్ టైం. చాలామంది అన్నారు గోంగూర పన్నీర్ కూడా వండుకుంటారు బాగుంటుందని చెప్పి. సో మనం కూడా ట్రై చేద్దామని చెప్పి ఈరోజు ఫ్రీగా ఉన్నానని చెప్పి కొంచెం నేనైతే ట్రై చేశాను ఈవినింగ్ టైం. ఇంకా అలా గోంగూర అయితే కొంతమంది మిక్సీ పట్టారు. నేనైతే ఆ సార్ విస్మయ ఫుడ్ వీడియోలో ఎలా ఉందో అలానే నేనైతే ప్రిపేర్ చేశాను. నేనైతే మిక్సీ పట్టలేదు గోంగూరని. సో ఆయిల్లోనే బాయిల్ అయితే అయ్యింది. ఎంతో టైం అయితే పట్టలేదండి గోంగూర బాయిల్ అవ్వడానికి, జస్ట్ 1 మినిట్లో మొత్తం. చూస్తున్నారు కదా, అట్లా దగ్గరకు వచ్చే వరకు ఉంచుకుని బాయిల్ అయినాక నేను 2 పెద్ద టమాటాలు అయితే తీసుకుని మిక్సీ అయితే పట్టాను. అంటే డైరెక్ట్ ముక్కలు కోసి వేస్తే అది ఉండిపోతుంది. టమాటా అంటే పూర్తిగా బాయిల్డ్ అవ్వదు, అందుకని చెప్పి దాన్ని అయితే మిక్సీ పట్టి వేసాను. అది పచ్చి స్మెల్ పోయే వరకు అట్లా బాయిల్ చేసుకుంటూనే ఉండాలి. అలా బాయిల్ చేసుకున్నాక ఆయిల్ చూడండి ఎట్లా పైకి వస్తుందో, అలా పైకి వచ్చేంత వరకు మనం సిమ్లో, నేనైతే సిమ్లోనే పెట్టుకున్నాను, మీడియంలో కూడా పెట్టుకోలేదు. కానీ మీడియంలో పెట్టుకుని చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. అంటే కాకపోతే నేను ఫస్ట్ టైం కదా, అందుకని చెప్పి మళ్ళీ మాడిపోతే బాగోదని సిమ్లోనే ఉంచుకుని చేసుకున్నాను. కాకపోతే నాకు ఎక్కువ టైం పట్టింది. మీడియంలో పెట్టుకుంటే కొంచెం ఎర్లీగా అవుతుంది. చూస్తున్నారు కదా ఎట్లా మంచిగా అయిపోయిందో. కొంచెం దగ్గరకు వచ్చి అడుగు అంటుతుంది అనేసరికి నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇంకా ఫైనల్గా పన్నీర్ కూడా యాడ్ చేస్తాను. ఇంతే, చాలా ఈజీగా అనిపించింది నాకు కుక్ చేసుకున్నాక. సో అంతే టేస్టీగా ఉంది. ఎవరైనా నాలా ఫస్ట్ టైం ట్రై చేస్తే సింపుల్గా హడావుడి ఏం చేయకుండా అన్నీ రెడీమేడ్గా దొరుకుతున్నాయి కదండి. సో నేనైతే బ్లింకిట్ నుంచే తీసుకున్నాను, అన్నీ అప్పటికప్పుడే తీసుకున్నా. చాలా బాగుంది. అంటే పల్లెటూరు సైడ్ అయితే బ్లింకిట్ అనేది ఉండదు, ఇది సిటీ సైడ్ అయితే ఉంటుంది. సో మనమైతే కొంచెం మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోవచ్చు ఇట్లా ఫ్రెష్గా.
చాలా టేస్టీగా అనిపించింది. కర్రీ చూడండి ఎంత బాగుందో వీడియోలో. సో టేస్ట్ కూడా అలానే ఉంది. కాకపోతే ఆ రోజు నేను కిడ్స్ తిన్నాం కర్రీ. ఆ నైట్ ఏం జరిగిందంటే మటన్ బిర్యానీ తీసుకొచ్చారు మా మావయ్య గారు. ఇంకా అందరూ మటన్ బిర్యానీ తిన్నారు. కర్రీ అయితే అలానే ఉండిపోయింది. నెక్స్ట్ డే కూడా నేను మా కిడ్సే తిన్నాం. మా కిడ్స్కి అయితే చాలా బాగా నచ్చిందన్నారు. సో నేను కుక్ చేస్తుంది వాళ్ళ గురించి కాబట్టి మెయిన్ వాళ్ళు తింటే నాకు సాటిస్ఫై అనిపించింది. సో ఫైనల్గా హ్యాపీ. ఇలా గోంగూరనే కాకుండా టమాటా పన్నీర్ కూడా ట్రై చేయొచ్చు. సో అది కూడా నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. నా వీడియోని నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తే ఫాలో చేయండి. మా ఇంట్లో మెయిన్ వాళ్ళిద్దరు జడ్జిమెంట్ చాలా ఇంపార్టెంట్. సో ఎవరో అనేది చూడండి వీడియోలో. ఏం సూపర్, ఏం సూపర్ కర్రీయా? ఓకే, చాట్ వేసి ఎలా ఉంది? నీకు నచ్చిందా? ఓకే.